హలో అండి, ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీ చేసుకుందాం. పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి అందులో పన్నీర్ వేసి ఫ్రై చేయాలండి. పన్నీర్ బాగా వేగిందండి, తీసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా నూనెలో బాగా మగ్గబెట్టుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిందండి, దీన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టాలి. ఒక 4 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా ఎండు కొబ్బరి, జీడిపప్పు, కొన్ని ధనియాలు, 2 లవంగాలు, 4 యాలక్కాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో 2 పలాకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క కొద్దిగా వేయండి. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదండి, కూరకు సరిపడా సాల్ట్ వేస్తున్నాం. కొద్దిగా పసుపు. ఉల్లిపాయ బాగా వేగింది, మసాలా ముద్ద వేస్తున్నాను. కారం వేస్తున్నాను. మసాలా బాగా వేగిందండి, వాటర్ పోస్తున్నాను, ఒక చిన్న గ్లాస్ వాటర్. ఇది బాగా ఉడికాక అప్పుడు పన్నీర్ ముక్కలు వేయాలి. బాగా ఉడుకుతుంది కదండి, ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు ఉంచాలి. పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిందండి. పన్నీర్ మసాలా కర్రీ వేడి వేడి అన్నంలో కానీ రోటీలో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.